మీ అందరి కోసం నేను ఒక ఫన్నీ సెగ్మెంట్ ప్లాన్ చేశాను. ఓకేనా? ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు చాలా చోట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఒకవేళ ఈ షోలు ఏమీ లేకపోతే మన వాళ్ళు ఏ ఏ ప్రొఫెషన్ లో ఉంటారో ఒకసారి చూద్దామా? ఓకే, ఫోటోస్ ప్లీజ్. ఈ చాలా చిల్లర నమ్దే. అరే పండు, మాకేంటంటే అది ఒకసారి నువ్వు చేసి చూపించాలని మా కోరిక. తల్లి 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 చూడు తల్లి. ఎవరికి తల్లిరా? తల్లి నువ్వు ఎవరు తల్లి నాకెళ్ళి తెలుసు తల్లి. తల్లి ఆ మేకప్ కి పెట్టే డబ్బులు కొంచెం ఏ తల్లి. సిగ్గుందా నీకు? పక్కపో. మా అమ్మ సింగ్ జరా. ఓ మై గాడ్, నా స్వింగ్ సాంగ్ అంత ఫేమసా? అవునమ్మా చాలా ఫేమస్ అమ్మా. ₹1 అమ్మా. అంత ఫేమస్ కదా మీకు అది సెట్ అవుతుంది. ఐఎమ్ సో సారీ. అరే మంచి సాంగ్స్ పాడరా, ఆటోమేటిక్ గా వస్తది. అసలు వీళ్ళ కోసం ఎన్ని షర్టులు తీసి చెప్పులు తీసి అవసరం మాకు. అసలు వీళ్ళిద్దరు వేయండి ఫస్ట్. ఏం వేయాలి? అవే ఫోటోలు. ఎప్పుడైనా పార్ట్ టైం లో ఇది ఒక్కటి కంటిన్యూ చేయరా, నాకు బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరు ఫోటో రాబోతుందో చూద్దాం. ఒకసారి రండి. మీరేమో నవ్వుతున్నారా, ఆయన ఏంటి ఏదో చెప్తున్నాడు అక్కడ. నాకు తెలిసి చేపలు అమ్మడం భలే ఉంది కదా అని మీరు అన్నారు. అసలు ఈ పొజిషన్కి వచ్చిందని నీ వల్ల ఆయన అన్నాడు. అది కాదు ఎంత కమ్ముదో ఎంత పోదో అంటే. మన చేపల్లో చాలా రకాలు ఉంటాయి. చాలా చాలా నాకు ముఖ్యంగా చేపలు అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి మీరు అమ్మేదే ఉండదు, నువ్వు తినేదే ఉంటది మొత్తం. లేదు అమ్మడానికి కాదండి, మా ఇంట్లో వంట అంత ఉంటది అనమాట. అది చెప్తున్నారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి ఫోటోనో చూద్దాం. వర్ష ఏంట్రా ఇంత న్యాచురల్ గా ఉంది ఫోటో. దా బొట్టు పిల్లలే పినీసులే చిట్టెంటుకులకి బుడగలిస్తావే. ఇదిగో ఇంద్రజమ్మ మా దగ్గర బొగ్గలు కొంటావా? ఏదో యాక్టింగ్ చేస్తున్నా కానీ మన చెక్ పోస్ట్ దగ్గర చూసా. ఇంద్రజమ్మ బొగ్గ కొంటావా? ₹5. అవునా? అతనికి అమ్ము బెలూన్ లో పోసుకొని తాగుతాడు. మొత్తానికి మిగతా ఇద్దరిని కూడా డామినేట్ చేసింది అబ్బా వర్ష మాత్రం. పర్ఫెక్ట్ అసలు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చాలా క్యూట్ గా ఉంది. అది ఇప్పుడు ఏం లేదు, మీరు పూలు అమ్మాలి, మీ ఆయనే కొనుక్కోవాలి. రండి. అన్న ఎనర్జీ చూస్తుంటే పూలు మొత్తం అన్నయ్య ఎలా ఉన్నాడు. మంచి ఫ్రెష్ గా రోజా పూలు ఉన్నాయి, చామంతి పూలు ఉన్నాయి. ఏం కావాలి? అన్న చెవులోకి కావాలి. ఇవెంతండి? ₹10. కాదు, ఇంతకీ ఎవరి కోసం కొంటున్నారండి అన్ని పూలు? అంటే దేవుడికి దేవతను ఎదురుగా పెట్టుకొని దేవుడికి పెట్టడం ఏంటబ్బా? సరిగ్గా చూడు. ఏమైందండి, నచ్చట్లేదా? ఈ పూల కంటే కూడా పూలమ్మే మీరు ఏంటి చాలా బాగున్నా. వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేనే నీవే నమ్మి తీరాలే కలకాదే పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే. ఇప్పుడు నెక్స్ట్ పిక్ ఈవిడ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది, సీరియల్స్ లో హీరోయిన్ గా చేసింది. ఒకవేళ ఆ రెండు లేకపోతే ఈవిడ ఏ ప్రొఫెషన్ లో ఉండేదో చూద్దాం. అలా నేనే నన్ను ఎప్పుడు ఊహించుకోలేదు. ఈ కత్తి తీసుకొని మీరు ఇక్కడే ఉంటారు. నన్ను నరికేస్తావా? నువ్వు నన్నేం చేయలేవురా. ఎవడ చెప్పాడు? నువ్వు ఛాన్స్ ఇవ్వాలే గాని. సర్లే, ఒక డైలాగ్ స్ట్రైట్ గా మంచి చెప్పు. ఎవరు పడితే వాడు రావడానికి, ఎవరు పడితే వాడు పోవడానికి దేవన పశువులు దొడ్డ, సుహాసిని అడ్డ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆ పిక్స్ రాబోతున్నాయి, చూడాలని ఉందా? అయితే ఆ ఫస్ట్ పిక్ ప్లీజ్. అయ్యయ్యో
గోంగూర, తోటకూర, బత్తల కూర. నీకు తెలిసిన ఒక 5 కూరగాయల పేర్లు చెప్పరా ఫస్ట్. ఓకే, తోటకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూర, దొండకాయ, బెండకాయ. వద్దులే కూరలే చెప్పు. ఒక్కసారి నువ్వు ఆ స్లాంగ్ లో ఆ కూరగాయలు అమ్ముతుంటే Okay. మా వాళ్ళందరూ వినాలని ఉందబ్బా. ఓకే ఒక్కసారి. ఓకే. ఏ గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చల కూర. ఒక్క నిమిషం రా రశ్మి, ఏదో ఒకటి తక్కువైంది పుష్ప, అది చేసరా. అయ్యయ్యో, ఏ రష్మి కాయగూరలే, పేటిఎం, యూపీఐ, గూగుల్ పే. రశ్మి కాయగూరలే వద్దు, మామూలు కాయగూరలే. ఇదే కాయ, ఇది దోసకాయ, అది దోసకాయ, ఇది చిన్న వంకాయ, ఇది చిన్న వంకాయ, ఇది నల్ల వంకాయ. ఇది నల్ల వంకాయ. రష్మి ఎరక్కొట్టేసింది స్లాంగ్ మాత్రం. రష్మి ఆ, అసలు నువ్వు ఎంత బాగా చేసావంటే సూపర్ అబ్బా, నిజంగానా? సీరియస్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, మాకు ఒక ఆల్టర్నేట్ కెరియర్ చూపించినందుకు. ఇంకొక ఆల్టర్నేట్ కెరీర్ చూడాలి కదా మనందరం, ఆ, అక్కడ ఉన్నారు కదా. ఇంకా మొదలు పెడదాము. ఇప్పుడు అవతల టీం లీడర్ పిక్ రాబోతుంది. అసలు Highlight. ఆ పిక్కే హైలైట్ అబ్బా ఈ ప్రొఫెషనల్ అన్నిటికంటే. ఆల్రైట్, హావ్ ఎ లుక్. You naughty, you change your modulation. నైట్ డ్రెస్ చూడండి, నైట్ వేసుకున్నారు. నైట్ ఈజ్ ఎన్ ఎమోషన్. బాబోయ్, మరి ఇంత ఎమోషనా. ఏమండి జడ్జి గారు, ఒక రోజు ఇలా రావచ్చు కదా మన షోకి. రండి, అసలు ఏం వంట చేస్తున్నారు, ఎలా చేశారు మాట్లాడుకుందాం. ఇంద్రజ గారి వంటలు. కానీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినా కూడా ఇందాక ఆవిడమ్మిన కూరగాయలతోనే మీరు వంట చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంతకీ మీరు అక్కడ ఏం వంట చేస్తున్నారు? అది సాంబార్ అండి. మీరు చెప్పండి సాంబార్ ఎలా చేయాలో, సరిపోద్ది అంతే మాకు. ముందు నాకు ఒక చిన్న టేబుల్ కావాలి ఇక్కడ. సాంబార్ ఎలా తయారు చేస్తారు? ఏమండి, సాంబార్ చేయడానికి ముందు పప్పు నానబెట్టుకోవాలి. ఓకే. ఆ తర్వాత కాయకూరలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. చింతపండు నానబెట్టుకోవాలి. వాళ్ళు చింతపండు లేకపోతే మన పండు ఓకేనా? ముందు కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఇంత ఆవాలు, ఆ తర్వాత ఇంత ఆవాలు. ఇది చెప్తుండగా నాకు ఒకటి అనిపించింది. నాకు కొంచెం మంచి ప్రొఫెషన్ వచ్చిందనా? కాదు, ఎందుకు బాబాయ్ హోటల్ లాగా పిన్ని హోటల్ అని మీరు కూడా పెట్టకూడదు. మీరిద్దరూ కూడా అందరిలాగే చాలా స్పోర్టివ్ గా తీసుకున్నందుకు చాలా 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 హలో ఆగండి. ఇంకొక మెయిన్ పర్సన్ ఇంకా ఉంది కదా, ఈ టేబుల్ తీయండి నాన్న. టేబుల్ ఉంచండి, ఏం పిక్ వస్తుందో. స్లైడ్ ప్లీజ్. ఇదిగో నేను ఈ టాస్క్ చేస్తా. నిజంగా ఎవరు పెట్టారో గానీ చాలా మంచి ప్రొఫెషన్ ఇచ్చారు ఆది గారికి. ఆయన కష్టపడి కాదు, చాలా ఇష్టపడి చేస్తారు. జీతం తక్కువ ఉంటుంది నాన్న, కానీ నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.